సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. సో ఈరోజు మనం ఆడబోతున్నాం ఒక కొత్త గేమ్, అదే క్రాఫ్ట్స్ మ్యాన్. సో క్రాఫ్ట్స్ మ్యాన్ అనేది మైన్ క్రాఫ్ట్ కాపీ. సో మైన్ క్రాఫ్ట్ కాపీ కాబట్టి నేను ఆడలేను ఫోన్లో. సో మనం క్రాఫ్ట్స్ మ్యాన్ ఆడినాను. ప్లే స్టోర్లో చాలా వెతికిన తర్వాత నాకు ఈ క్రాఫ్ట్స్ మ్యాన్ దొరికింది. సో మనం ఈ గేమ్ని ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. నా దగ్గర ఇది ఉంది, ఎంటీ లొకేటర్ మ్యాప్. సో దీన్ని మనం మ్యాప్ క్రియేట్ చేద్దాం తర్వాత. సో ఇప్పుడు మనం గేమ్ని స్టార్ట్ చేద్దాం. సో మనం గేమ్ని స్టార్ట్ చేసినాం. నేనైతే వేరే దగ్గర నేను స్పాన్ అయినాను. ఇదేదో భయం లాగా ఉంది. ఓ సో అమ్మో పడుతుంది అనుకున్నా. సో చాలా కేవ్స్ ఉన్నాయి మైనింగ్ చేయడానికి. ఇక్కడ ఫస్ట్ నేను అన్ని ఆర్మర్ అన్నీ చేసుకోవాలి. సో ఫస్ట్ నాకు విలేజ్ దొరికితే మంచిగా ఉంటుంది. లేకపోతే విలేజ్ దొరికితే నేను అలానే కట్టుకుంటా. ఫస్ట్ మనం కొన్ని టూల్స్ వేసుకుందాం. త్రీ 2. సో మనం ఇంకా ఈ వుడ్స్ తీసుకుందాం. సో మనం వుడ్ తీసుకున్నాక, సో ఇది నా క్యారెక్టర్. సో మనం క్రియేట్ చేద్దాం. సో ప్లాంక్స్ తీసుకున్నాం, 16 ప్లాంక్స్. మనం దీంతో క్రాఫ్టింగ్ టేబుల్ చేయాలి. సో క్రాఫ్టింగ్ టేబుల్ అయిపోయింది. సో నా దగ్గర స్టిక్స్ చేసుకునేకి ఉన్నాయి, ప్లాంక్స్. సో మనం స్టిక్స్ వేసుకోవాలి. 4 స్టిక్స్, 26 చేసుకున్నాం. మనకి ఇప్పుడు ప్లాంక్స్ కావాలి. సో నేనైతే నంగా ఉన్నాను. నేను ప్లాంక్స్ వేసుకొని వస్తా. ప్లాంక్స్ అని కట్ చేసేసిన. కొన్ని ప్లాంక్స్ వేసుకుందాం. సో మనకు టూల్స్ కావాలి. దాని తర్వాత మనమంతా ప్యాకప్ మీన్స్ అంత రెడీ అయినాక మనం ఎండర్ డ్రాగన్ని పోయి చంపాలి. ఈ గేమ్ని ఎండ్ చేయాలి. సో ప్లాంక్స్ 14 ప్లాంక్స్. సో ఒక్కటి నాకు కావాలి స్వాడ్, ఒక్కటి పికాక్స్, ఒక షవల్, అంతే. సో నెక్స్ట్ మనకి ఫుడ్ కూడా కావాలి. స్నో భయం ఏదో ఒక పక్కలో వేరే వెరైటీ ఉన్నాయి. సో మనం ఇదేందిరా, సీడ్. ఈడెవరిదో సమాధి ఉన్నట్టుంది. ఈడ కూడా ఉంది. స్టిక్స్ దొరికినాయి నాకు. ఓ షట్, బెర్రీస్ కూర్చుతాయి. మా ఉల్ఫ్ని కొట్టద్దు. సో ఇక్కడ చిన్న పిల్లి ఉంది. హాయ్. ఓ డాగీ ఇది పిల్లిలాగా ఉంది. సో ఇక్కడ మొత్తం స్టోన్స్ ఉన్నాయి. అక్కడ లావా ఉంది. ఓ వా, ఇక్కడ కోల్ కూడా ఉంది గైస్. సో మనం కొంచెం స్టోన్స్ తీసుకుందాం. నా దగ్గర స్టిక్స్ కూడా ఉన్నాయి, ప్లాంక్స్ కూడా ఉన్నాయి. సో మనకి కావాల్సినంత స్టోన్ తీసుకుందాం. చాలా స్టోన్స్ కావాలి నాకు. మన ఎక్స్పీ కూడా ఎక్కువ చేసుకోవాలి. సో నాకు కావాలి స్టోన్ స్వాడ్, ముఖ్యంగా స్టోన్ పికాక్స్ కావాలి. నేను నా ఇన్వెంటరీ మొత్తం ఫుల్. ఓ స్టోన్ పికాక్స్ దొరికింది.
ఒక స్టోన్ షెవెల్ కావాలి, ఒక స్టోన్ యాక్స్ కావాలి. సో మనకి సరిపడా దొరికినాయి. ఇక్కడ లావా పూల్ ఉంది, మనం లావా పూల్లో పోవద్దు. సో నా దగ్గర ఇప్పుడు స్టోన్ పికాక్స్ ఉంది. కొంచెం కోల్ కలెక్ట్ చేసుకుందాం. నా ఎక్స్పీ కూడా ఎక్కువ అవుతుంది జర. స్టార్టింగ్లోనే మనకు కోల్ దొరికింది, మనకు టార్చెస్కి మంచిగా అయిపోతుంది. ఇక్కడ ఐరన్ కూడా ఉంది. వావ్, మనకు ఐరన్ టూల్స్ కూడా అయిపోతాయి. చాలా మంచిగా దొరికింది, మంచి స్పాన్ అయింది వేసిడ. నాకు కోల్ కూడా బాగానే ఉంది. వావ్, చాలా మంచిగా దొరుకుతుంది రూట్. ఎక్కువ కోల్, ఐరన్ కూడా దొరికితే బాగుంటుంది. మన దగ్గర ఎన్ని అయినాయి? 13 కోల్స్ అయినాయి. ఇప్పుడు మనం ఐరన్ కలెక్ట్ చేసుకుందాం. ఐరన్ 2 ఐరన్స్ నీడ, జస్ట్ 2 ఐరన్. ఒక 2 దొరికినాయి. ఓ లావా దగ్గరకు పోదు. ఇందులో కొంచెం వేరేట్లా ఉంటాయి. కాపర్, మన కాపర్ కూడా అవసరం వస్తుందేమో. కాపర్ కూడా కలెక్ట్ చేసుకుందాం. ఎన్ని చాలు, మనం కాపర్ అంత అవసరం కాదు మనకు. సో ఇక్కడికి వెళ్ళి మనం స్ట్రైట్ వెళ్దాం, అటు సైడ్కి వెళ్దాం. సో మనకి విలేజ్ దొరికితే లేకపోతే లేదనుకోండి. సో అంతా మనకు దొరకదు అనిపిస్తుంది నాకు. 10%, 99% కాదు. విలేజ్లోనే నేను ఉంటా. ఆ విలేజ్లోనే నేను ఉంటా. సో ఆడేదో ఇల్లు ఉంది. సో గాయ్స్ విలేజ్ దొరికింది. సో గాయ్స్, నేను అనుకుంటూనే ఉన్నా, నాకు విలేజ్ దొరికేసింది. సో వావ్, నాకు విలేజ్ దొరికేసింది. కానీ నేను ఈ విలేజ్లోనే ఉంటా. చాలా సంతోషం నాకు. నేను విలేజ్ దొరుకుతుంది అనుకుంటున్నా, విలేజ్ దొరికింది. ఆడ ఒక ఇల్లు ఉంది, మీకు చూపిస్తాను. కనబడతలేదు మీకు? సో నేను యారో పెడుతున్నా. సో ఈడ ఇల్లు ఉంది, ఆ ఇల్లులో నేను ఉంటా. దాని తర్వాత నా ఇల్లు కట్టుకుంటా. వావ్, నేను విలేజ్ అనుకుంటాను, నా విలేజ్ దొరికేసింది. సో నేను ఇప్పుడు లూటింగ్ చేసుకుంటా. జస్ట్ వావ్, గోల్డ్ నగట్స్. వావ్, ఐరన్ పికాక్స్, బ్రెడ్, ఐరన్ పికాక్స్ 2 ఉన్నాయి. వావ్, చాలా మంచిగా లూట్ దొరుకుతుంది. ధన్యవాదాలు. వావ్, చాలా వెరీ నేను విలేజ్ అనుకుంటూనే ఉన్నా, విలేజ్ దొరికేసింది నాకు. ఓ ఫ్లింట్ దొరికినాయి, ఫెదర్స్ దొరికినాయి. నాకు యారో కూడా చేయాల్సిస్తాం. నేను ఈ గేమ్ని ముందు కూడా ఆడినాను, జస్ట్ చూడడం కోసం. ఇక్కడ ఇది కూడా ఉంది. ఓ ఫ్లెచింగ్ టేబుల్. మంచిగా నేను అనుకుంటున్నాను, మంచిగా దొరికేసింది నాకు. క్యాంప్ ఫైర్. సో పైన కూడా విలేజ్. ఓ ఇటు సైడ్ చూడలేదు, ఇటు సైడ్ కూడా ఉన్నట్టుంది. ఓ పైన కూడా ఉన్నట్టుంది. ఇక్కడ పైన దారి ఉంది. ఓ డైమండ్. వావ్, డైమండ్ దొరికేసింది గాయ్స్ నాకు. వావ్, షిట్ గాయ్స్, సో బ్యాడ్. సో నాకు దారి తెలుసు ఎక్కడికి వెళ్ళి పోవాలో అని. ఇక్కడ సైడ్కి వెళ్ళి కిందికి పోయినా.
ఇటు సైడ్ పోయినా. సో నైట్ అయింది. ఈ స్ట్రేస్ జాంబీస్ షెట్ జాంబీస్ 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 జాంబీస్. పొద్దున చేయాలి ఇప్పుడు. సో గైస్ నేను ఆ దారిలోకి వెళ్ళి వచ్చినాను. సో నాకు వచ్చినాక ఆడొక ఇల్లు కనిపించింది. మీకు కనబడతలేదేమో, నాకైతే కనబడ్డది ఇల్లు. సో యారో పెడుతున్నాను. మీకు ఇలా ఇల్లు టైప్ ఏదైనా కనిపిస్తుందా? అది కనిపించింది. ఇప్పుడు నేను పోతున్నాను ఆడికి. దాని తర్వాత నేను విలేజ్కి పోతాను. అందులో ఏముందో నాకు తెలియదు, కానీ నేనైతే విలేజ్కి అందులో లూటింగ్ చేసుకొని నేను పోతా, లేకపోతే నానే ఉంటా. సో బెడ్ కూడా చేసుకున్నాను నేను, వైట్ బెడ్. సో జాంబీస్ నేను ఇక్కడ స్పాన్ అయినాక జాంబీస్ ఎక్కువ వచ్చినాయి, మీకు తెలుసు కూడా. సో దారి దొరికింది. సో ఇది కూడా విలేజ్ అనుకుంటా, ఎవరో కట్టిన ఇల్లు. ఓ లైబ్రరీ, వావ్, అన్విల్ లైబ్రరీ ఉంది ఇదంతా. బుక్స్, బుక్ నాకు బుక్ వద్దు, లంటన్ చాలు. లంటన్లో నేను వద్దు. నేను విలేజ్కి పోతాను. విలేజ్లో నాకు డైమండ్ దొరుకుండే, నాకు ఇలా దిల్లు, నేను విలేజ్కి పోతాను. ఆ స్ట్రే చంపకపోతే ఈడ మాట్లాడుకుంటే వెనక్కి వచ్చేసినా, కానీ ఇక స్ట్రే చంపకపోతే నేను ఆనే ఉంటుండే. ఇప్పుడు నా అన్నీ డిస్పాన్ అయిపోతుంటున్నాయి. డిస్పాన్ ఏం కావు, కానీ జల్దీ మనం వెళ్దాం. నాకు దారి అయితే తెలుసు. నేను ఏదో అనుకుంటూనే ఉన్నా, నాకు వేజ్ దొరికేసింది, డైమండ్ వచ్చిందని నేను ఖుషి అయినా. సో అప్పటికే ఆ స్ట్రే వచ్చింది. అందులో బెడ్ లేకుండే, డోర్లే కూడా లేకుండే. సో డోర్ కూడా లేకుండే, అందుకే మనం వచ్చేసినాం. సో ఈయన ఉంటుంది, అది వచ్చేసింది. సో విలేజ్ వచ్చేసింది. సో ఈ ఇంట్లోనే నేను డెడ్ అయినా. ఓ కానీ విలేజ్లో ట్రైడెంట్. సో మనకు ట్రైడెంట్ రాదు. సో నాకు డైమండ్ దొరికేసింది. నెక్స్ట్ నేను పైనకి వెళ్తాను. ఓ క్యాంప్ ఫైర్, దీన్ని నేను చేయలేను కానీ. సో మనం పైనకి వెళ్దాం. దారి నేను ఉంది. సో మనం ఆ ఇంట్లో ఉందాం. సో నేను తర్వాత ఇల్లు కట్టుకుందాం. కొంచెం ఫుడ్ రా మటన్ దొరికింది. సో మనకు రా మటన్ దొరికింది. సో రా మటన్, మనం మటన్ తిన్నాం. రా మటన్ ఏమో అంటారు దాన్ని. సో మనం ఇప్పుడు పైనకి వెళ్ళాలి. సో పైనకి వెళ్ళడానికి ఇక్కడికి వెళ్ళారు ఉంది. సో నా దగ్గర షవల్ ఉండే, షవల్తో డర్ని తీసేద్దాం. నాకు నమ్మబుద్ధి అయితే నాకు డైమండ్ దొరికేసింది. సో 5 డర్ట్ దొరికినాయి. నాకు నమ్మబుద్ధి అయితే లేదు. ఇప్పుడు ఈ పెద్ద ఇంట్లో ఏం దొరుకుతాయో నాకు. సో విలేజెస్ ఉన్నారు, విలేజెస్తో నేను ట్రేడింగ్ చేసుకుంటాను. సో చాలా పెద్ద ఇల్లే, డోర్ ఏడు ఉంది దీన్ని. సో ఎంట్రన్స్ ఎదురది, ఎంట్రన్స్ ఎడ కట్టిర్రా మీరు? ఇది క్లాక్ టవర్. దీని ఎంట్రన్సే లేదు. సో ఇక్కడికి వెళ్ళి ఉన్నట్టు దొరికింది.
ఈ చెట్ల దాపెట్టిర్రు. సో బ్రింగ్ స్టాండ్ ఉంది ఇక్కడ. ఓ పైన కూడా ఫ్లోర్ ఉందా? ఇంతేనా? ఉయ్, ఒక అది కూడా లేదు ఇంట్లో. మీన్స్ ఒక చెస్ట్ కూడా లేదు, ఒక బెడ్ లేదు, ఒక బ్రింగ్ స్టాండ్ తప్ప. సో నాకు ఇంత అయితే దొరికింది. సో ఇంకా ఉంది విలేజ్. ఓ ఓ ఫామ్ కూడా వీట్ కూడా ఉంది. ఐరన్ గూలం. సో గూలం దొరికేసిండు, మనం ఐరన్ తీసుకుందాం. సో నా దగ్గర ఐరన్ పికాక్స్ ఉంది. జస్ట్ ఓ ఇక్కడ కూడా కిల్లు ఉంది. సో మనకి ఓ భయపెట్టినావు కదరా అయ్యా. స్టోన్ కటర్ ये क्या है? స్టోన్ మ్యాన్సన్ 20 స్టోన్కి. ఓ మనకి ఎమరాల్డ్ కావాలి. 20 స్టోన్కి వాడు తీస్తుండు ఎమరాల్డ్. నా పికాక్స్ మీన్స్ స్టోన్ యాక్స్ అంటే స్టోన్ అదే స్వాడ్ హెచ్పి తక్కువ అయిపోతుంది. సో ఇంతే ఉంది మా విలేజ్. సో మనం ఆర్మర్ కూడా చేసుకోవాలి. నా దగ్గర 3 డైమండ్స్ 2. ఓ ఇక్కడ స్పేస్ ఉంది. అరే పైన కూడా దారి ఉంది ఇలా. వావ్. ఓ ఈడ బెడ్ ఉంది. సో ఈడ మనకు కొన్ని వుడ్ అయితే దొరికినాయి. బ్రెడ్ తినడానికి బ్రెడ్. అయితే దొరికినాయి. ఈ బెడ్ తీసుకుందాం. నా దగ్గర 2 బెడ్స్ ఉన్నాయి ఇప్పుడు. ఓడగొట్టినాను. ఓ నేను కింద పడ్డా. సో ఇప్పుడు నేను వెళ్ళబోతున్నాను ఆ ఇల్లుకి. మీన్స్ మనం ఫస్ట్ వచ్చేసినాం. సో ఈ ఇల్లు బాగానే ఉంది. ఇది కూడా విలేజర్ ఇల్లు అనిపిస్తుంది. ఏ వావ్, చాలా మంచిగా ఉంది ఇల్లు. ఎంట్రన్స్ దారుణంగా ఉంది. మనం తర్వాత ఎంట్రన్స్ని చేద్దాం. ఎంట్రన్స్ ఏడుంది? ఈ ఇంట్లోకి ఎంట్రన్సే లేదా? ఈ ఇంటిలో కూడా ఇంకా ఎంట్రన్స్ లేనట్టుంది. కానీ బ్రెడ్ ఇద్దాం. ఈ ఇంట్లో ఎంట్రన్స్ లేనట్టుంది గైస్. ఓ షేట్, ఇంటి ఎంట్రన్స్ లేదు అనిపిస్తుంది నాకు. ఇదేనా ఎంట్రన్స్ ఏంది ఇది? ఎంట్రన్స్ లేనట్టుంది. ఎంట్రన్స్ లేదు. ఓ దారుణంగా ఉంది. సో మనం పైనుంచి ఇట్లా వెళ్దాం. స్లాబ్ తోటి కట్టింది. ఓ వావ్, ఈ డార్క్ ఏం చేస్తున్నాయి ఇంకా? బాగానే ఉంది ఇల్లు. ఇప్పటి నుంచి నా ఇల్లు. సో నా ఇంట్లో నేను ఉంటాను. సో ఈ డార్క్ ఏం చేస్తున్నాయి ఇంట్లో? మెట్లు ఏమైనా సీక్రెట్ బేస్లోకి ఉంది. ఓ కిందికి మెట్లు పోతుంది. వావ్, ఈ సీక్రెట్ బేస్ కూడా ఉంది గైస్. ఈడ సీక్రెట్ బేస్. వావ్, డర్ట్ కవర్ చేసేసిండు. ఓ వావ్, సో చేసలేము. ఓ రా మటన్. నా ఇన్వెంటరీ ఫుల్ ఉంది. సో ఏంటంటే, సో ఈ డోర్ ఏంది? ఈ డోర్లో ఏం లేదు. ఏమన్నా ఉంది ఏమో చూద్దాం. ఓ ఉంది. ఓ
ఈ ఇంట్లో సీక్రెట్ బేస్ కూడా ఉంది రో, అందుకే డర్ తోటి కవర్ చేసింది. ఇదేం లూమ్. ఓ ఈ బ్యారెల్స్ ఖాళీ 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 ఉంది. సో బాగానే ఉంది ఇల్లు, కానీ జస్ట్ ఎంట్రన్స్ లేదు. మనం ఎంట్రన్స్ చేద్దాం ఇక్కడ నుంచి. సో ఎంట్రన్స్ ఇక్కడ నుంచి మనం చేద్దాం. సో ఫస్ట్ మనం డే చేయాలి. బెడ్ బెడ్ సో మనం ఇప్పుడు బెడ్ చేసినాం, కానీ ఇంట్లో సీక్రెట్ బేస్ ఉంది. సో రిస్పాన్ పాయింట్ కూడా సెట్ చేసినాం. సీక్రెట్ బేస్ ఉంది, చాలా మంచిగా ఉంది. బుక్ షెల్ఫ్స్ కూడా ఉన్నాయి, లూమ్స్ ఉన్నాయి, చాలా బాగుంది. వావ్ నా స్టోన్స్ వాడు ఓ ఐరన్. సో నా దగ్గర ఇప్పుడు వుడ్ తక్కువ ఉంది, మన దగ్గర యాక్స్ ఉంది. సో షిట్, క్రీపర్. వా క్రీపర్ ఏమో, క్రీపర్ నా దగ్గరకు వచ్చి నాకు గన్వన్లే లేదు. జాగ్రత్తగా ఉండదు, ముందే మాప్స్ ఎక్కువ ఉంటాయి. నేను వుడ్ తీసుకున్నాను, ఒక లామా దొరికింది. ఇప్పుడు నాకు ఇక్కడ లామా పెంచేటోడు వచ్చిండు. సో ఈడుండు ఇన్విజిబుల్ పోషన్ వేసుకుండు. సో నా దగ్గర వుడ్ ఉంది. సో 7 వుడ్స్, ప్లాంక్స్ కూడా ఉన్నాయి. సో 90లా. సో ఇది ఈ స్టేర్స్ ఇవి. సో మనం ఇప్పుడు డోర్ చేద్దాం. డోర్ ఎలా చేస్తారు, డోర్ ఎట్లా చేస్తారు చూద్దాం గైస్. సో ఇక్కడ ఎక్విప్మెంట్స్ మనకు ఎలా చేస్తారు డోర్. నాకు డోర్ రెసిపీ డోర్ ఆల్ డోర్. సో డోర్ సో ఇది తీసేయాలి మనం. సో నా దగ్గర స్పేస్ లేదు. సో డోర్. సో ఈ యొక్క డోర్ మనం చెస్ట్లో వేసేద్దాం. మన బ్యారెల్ ఖాళీగానే ఉంది. సో మనకి కావాల్సిన సామాన్లు వేసేద్దాం. డైమండ్స్ నాకొద్దు, తర్వాత యూజ్ అయితే బుక్స్ నాకొద్దు, ఇదొద్దు, గోల్డ్ నాకు కావాలి, ఇది కావాలి. ఇప్పుడు మనం మ్యాప్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ మ్యాప్. సో మనం ఈడున్నాం. రెడ్. సో మనకొద్దు మ్యాప్. సో నా ఇల్లు అయిపోయింది, ఇదే నా ఇల్లు. సో ఈ సీక్రెట్ బేస్కి మనం ఏం చూద్దాం. సో ఇది మనం మైనింగ్ చేయడానికి యూజ్ అవుతుంది, చాలా యూజ్ అవుతుంది మైనింగ్ చేయడానికి. సో ఇది మన సీక్రెట్ బేస్. సో ఈడ కూడా మనది ఫర్నెస్ ఉంది, ఫ్యూల్ కూడా ఉంది. సో ఇది మన ఇల్లు, మన విలేజ్ అన్నీ ఈడనే ఉన్నాయి. మన ట్రైనింగ్ చేయాలంటే మనం విలేజ్కి పోదాం, అని చేద్దాం అంటే. సో ఇది మన ఇల్లు.
సో ఇంకా మనం చేయాలి, మనం మైనింగ్ చేయాలి, అన్నీ చేయాలి. సో మనం దీన్ని క్లోజ్ చేసేద్దాం. సో క్లోజ్ చేసేద్దామంటే ఇలా వచ్చింది. కార్పెట్స్ కూడా చేయాలి. సో మనం మన బెడ్ని, మన పర్పుల్ బెడ్ ఇంకా వైట్ బెడ్ని ఇన్న పెడదాం. మంచి జగ పర్పుల్ బెడ్, వైట్ బెడ్, రిస్పాన్ ఫైన్ సెట్. సో ల్యాంటర్న్, సో పైన ఒక బ్లాక్ పెట్టిద్దాం. ఆడికెళ్ళి వచ్చిన నేను. సో బుక్ షెల్ఫ్స్ నా దగ్గర ఉన్నాయి, చాలా ఉన్నాయి. నా దగ్గర బుక్స్ ఉండే కదా, నా బుక్ ఆగండి, నా ఇన్వెంటరీలో ఉంది. నా దగ్గర ఫెదర్స్ ఉండే, నా దగ్గర 2 ఫెదర్స్ నా ఇన్వెంటరీలో ఉన్నాయి. సో మనం దీన్ని ఫెదర్స్ ఏవి సో ఫెదర్స్ ఇస్తాం. మనకు ఇంకా కావాలి, మనం కొన్ని ఫార్మ్స్ చేయాలి. నాకు డైమండ్ స్వాడ్, క్యాంప్ ఫైర్ చేయాలంటే నా దగ్గర ఉన్నాయి. సో మనకి ఇలానే ఉంటుంది. సో మనం కొంచెం ట్రేడింగ్ చేసుకొని పోదాం. ట్రేడింగ్ మన విలేజ్ ఈయనే ఉంది, దగ్గరలోనే ఉంది. సో ఇక్కడికి వెళ్ళి మనం ట్రేడింగ్ చేద్దాం. మన విలేజర్స్ ఏడు కనబడతలేరు. విలేజ్ మామ్స్, ఊరోళ్ళండి, ఎక్కడున్నారండి? ఈ దారి. ఓ విలేజర్స్, ट्रेड ब्रो. क्या 1 एमराल्ड की 6 ब्रेड्स, 15 बीट्रूट्स की 1 एमराल्डा. సరే నేను బీట్రూట్స్ చూస్తా. ఎన్నో ఉన్నట్టున్నాయి బీట్రూట్స్. ఎన్నో ఉన్నాయి. 2 బ్రో. నీకు 15 కావాలి. అరే అన్నీ నువ్వు చంపుకోకు. ఐరన్ గోళం వస్తాడు, చూడలేడు. ఎనఫా లెవెల్ 1లోనే ఉంది కదా. నాకు ఒక్క ఎమరాల్డ్ వచ్చింది. ఈ ఒక్క ఎమరాల్డ్తో మనం ఏం చేయాలి? సో ఎమరాల్డ్ కోసం ఇంకా విలేజర్ బ్రో కాకర్రా వీడు. क्या 1 ఎమరాల్డ్కి 2 రెడ్ స్టోన్స్ ఇస్తావురా? నీకు లెవెల్ 2 ఇస్తా నాకురా. నువ్వు పోరా. ఇంకా విలేజర్స్ ఊరోళ్ళండి, ఎక్కడుకున్నారండి? ఓ వీడేమో చచ్చిపోయింది మేక, షీప్. ఇంకా విలేజర్స్ ఏర్రా కనబడతలేరు. నాకు ఒక ఎమరాల్డ్ వచ్చింది. ఆ ఒక్క ఎమరాల్డ్తో నేను ఏం చేయాలి? నాకు విలేజర్స్ ముందేనో కనబడ్డారు. ఇక్కడ సైడ్ లేనట్టురు. విలేజర్స్ ఇటు సైడ్ లేరు, మొత్తం చూసిన. సో మనం మన ఇంటికి పోదాం. సో నా గర్భార్ తక్కువ అయిపోయింది. ఇంటికి పోయి మంచిగా వండుకొని తిందాం.
సో ఈడ లేదు ఫర్నెస్, కింద ఉంది. సో మనం ఈ బెడ్ని తీసేయాలి, ఎందుకంటే మన సీక్రెట్ బేస్కి పోవడానికి దారి ఇక్కడ సైడ్ ఉంది. సో సో నేను వైట్ బెడ్ ఈడ పెట్టిన, మన పర్పుల్ బెడ్ మన సీక్రెట్ బేస్లో పెట్టిన. సో ఇదొక ప్లగ్ తీసేయాలి. మన సీక్రెట్ బేస్లో స్పేస్ ఉన్నట్టుంది, మనం ఇటు సైడ్ తీసేద్దాం. సో ఇక్కడ పెట్టేసినాం. సో ఇప్పుడు మనం స్లీప్. మాన్స్టర్స్ మాన్స్టర్స్ నియర్ బై. నియర్ బై మాన్స్టర్స్. ఇప్పుడు ఉండవు మాన్స్టర్స్. అరే మాన్స్టర్స్ ఏడు ఉంటారా ఈడ? సో ఈడ డోర్ లాగా. ఇప్పుడు మాన్స్టర్స్ పోయి చంపాలంటే నాకు కదా హెచ్పి తక్కువ ఉంది, స్పాట్ది. ఇక్కడ సార్ మనం పండుకున్నాం. సో నా బెడ్. సో మనం తిందాం అనుకున్నాం కానీ తినలేకపోయినాం. సో ఈ బెడ్ని మనం వీడిని పెడదాం. ఆయన సీక్రెట్ బేస్ మనది ఈ బాగుంది. సో మన దగ్గర డైమండ్స్ ఉన్నాయి, ఈ బీట్రూట్స్ని మనం పెడదాం. మన గోల్డ్, మనకి కావాల్సిన సామాన్లన్నీ ఇంట్లో పెట్టేద్దాం. లెదర్ వద్దు, నాకు వద్దు, ఇది వద్దు. ఆరోజ్ చేయడానికి మనకు కావాలి, నాకు ఫుడ్ బ్రెడ్ కావాలి, బీట్రూట్స్ బెర్రీస్ కావాలి. డర్ట్ నాకు వద్దు, ప్లాంక్స్ వద్దు, స్లాబ్ వద్దు, ఇది వద్దు. సో చెస్ట్లో కన్నా బ్యారెల్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఇక్కడ. అలా మంచి వ్యూ వస్తుంది నాకు. ఇక్కడికెళ్ళి ఈ 2 ఇల్లు కనిపిస్తాయి, విలేజ్. ఇక్కడికి వెళ్ళి చూస్తే దారుణంగా ఉంటుంది. మనం లూమ్ చేయడానికి మనకి షీల్డ్ అదేదో కావాలి. అవును, మనం షీల్డ్ కూడా చేసుకోవాలి. మనకు షీల్డ్ చేయడానికి ఏమేమి కావాలి? షీల్డ్ స్కాఫోల్డింగ్కి బాంబూ స్ట్రింగ్. నాకొద్దు, బ్యాంబూ దొరకడానికి చాలా కష్టం ఉంటుంది. షీల్డ్ ఎలా చేసుకోవాలి బాయ్స్? షీల్డ్, వేరే షీల్డ్ ఇదండి. షెల్కర్, మన షెల్కర్ బాక్స్. మనకి షెల్కర్ బాక్స్ ఎట్లా చేయాలి? షెల్ కావాలి మనకు. ఓకే, అదేదో దొరుకుతుందో తెలియదు. మనకు షీల్డ్ కదా, షీల్డ్ బీకన్కి నెదర్ స్టార్ ఆబ్సిడియన్ చాలా బాగా కావాలి. మనం ఎండర్ డ్రాగన్ని చంపాలి. ఇవి బ్యానర్స్. అరే షీల్డ్ ఏది? మనకు షీల్డ్ కావాలి. షీల్డ్ చేయడానికి ఏమేమి సామాన్లు కావాలి? షీల్డ్ కోసం ఐరన్ ఇంగట్, సో ప్లాంక్స్. ఓకే, నా దగ్గర ఐరన్ ఇంగట్ ఉంది. మనం జస్ట్ ఫర్నెస్ పైనుంచి కిందికి తేవాలి. మనం అదే కింద నుంచి పైనకి తేవాలి. సో ఐరన్ ఇంగట్ 2. మన దగ్గర ప్లాంక్స్ ఉన్నాయి 3 ఉన్నాయి. మనం తీసుకున్నాం ప్లాంక్స్ 28 ప్లాంక్స్ 31. సో ఐరన్ ఇంగట్స్ దొరికినాయి. ఐరన్ ఇంగట్స్
ప్లాంక్స్ కూడా దొరికినాయి. సో షీల్డ్ చేసేద్దాం మనం. షీల్డ్ 2 చేయొచ్చు కానీ మనకు ఒకటే కావాలి. సో షీల్డ్ వేసుకున్నాం. ఇలా ప్రొటెక్ట్ అవుతాం దీంతో. సో షీల్డ్ చేసుకున్నాం. మనకి కొన్ని టార్చెస్ కావాలి. నా హంగర్ బార్ తక్కువ ఉంది. ఇప్పుడు బ్రెడ్స్ ఉన్నాయి, బ్రెడ్ బీట్రూట్స్ ఉన్నాయి. బ్రెడ్ 9 మీటర్లో తిందాం. సో ఇప్పుడు మనకి హెల్దీగా ఉన్నాం. సో టార్చెస్ ఇక్కడ చేయాలి మనం. నాకు కోల్ దొరికింది, టార్చెస్. సో 12 టార్చెస్ ఉన్నాయి. సో ఈ టార్చ్ని మన చేతిలో టార్చ్ని చేతిలో పెట్టుకుందాం. సో టార్చ్ని చేతిలో పెట్టుకుంటారా? లెఫ్ట్ హ్యాండ్స్లో ఎట్లా పెట్టుకుంటారు? లెఫ్ట్ హ్యాండ్స్లో పెట్టుకుంటారు. ఎలా పెట్టుకుంటారు? లెఫ్ట్ హ్యాండ్ లెగ్లో పట్టుకోవాలో నాకు వస్తలేదు గైస్. సో టార్చెస్ మనం చేసుకున్నాం. సో మనం ఇంకా ట్రేడింగ్ చేయడానికి పోదాం. సో మనకి కొన్ని వుల్ఫ్స్ కావాలి. వుల్ఫ్ మన దగ్గర షీల్డ్ ఉంది. ఓ స్పైడర్ బేబీ వస్తుంది. నేను స్పైడర్ బేబీని చంపేస్తాను. ఓ స్పైడర్ రాయి దాంట్లో గంట. విలేజర్స్ అందరు వస్తారు, పోతారు. పోకండి, నీతో ట్రేడింగ్ చేయాలి నేను. విలేజర్స్ బ్రోస్ ఆగండి, మీతో ట్రేడింగ్ చేయాలి. మీరు దాక్కుంటారు, నేను దాక్కొని. ఎన్ని డోర్స్ పెట్టుకుంటారు మీరు? నాకొద్దు, తేరి. ఇంకొక ట్రేడ్ చేయాలి బ్రో. ట్రేడ్ బ్రో. అరే నీకు నోవిస్, నేను చంపేస్తాను. నోవిస్ చంపేస్తానంటే మనకి ఇంకా వేరే విలేజెస్ కావాలి. మన దగ్గర ఐరన్ ఉంది. వీట్ ఉంది, మన విలేజర్స్ చేస్తారు వీటిని. ఐరన్ కూడా ఇక్కడ తిరుగుతుండు. ఓ షరన్. సో ఈకే ఏందో తెలియదని. సో మనం విలేజర్స్ వేరే దగ్గర కూడా వెళ్దాం, వేరే విలేజర్స్ దగ్గరికి. ఇక్కడికి వెళ్ళి దారలేదు. నా దగ్గర వాటర్ బకెట్ కూడా లేదు. ఇక్కడ నీళ్ళు ఉన్నాయిగా. క్యారెట్స్ ఉంటాయి ఈడ. సో ఇంట్లో విలేజర్స్ లేరు. చెస్ట్లో మనం ట్రేడింగ్ యూజ్ చేసుకున్నాం. సో మంచి లూట్ దొరికింది కదా అప్పుడు ఇంట్లో. సో స్టోన్ పికాక్స్ ధోని దీన్ని తీసుకుందాం. ఒక్కటి చాలు మనకు. మన ఇల్లు చాలా మంచిగా కనబడుతుంది. సో చాలా లూట్ దొరికింది మంచిగా. సో గైస్ ఈ వీడియో ఇంతటికి ఎండ్ అవుతుంది. సో నేను నెక్స్ట్ పార్ట్లో కలుస్తాను మీకు. నేను నెక్స్ట్ పార్ట్లో ఖచ్చితంగా చేస్తాను.
మనకి డైమండ్ దొరికింది, మనం మైనింగ్ చేసి నేను ఆర్మర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ పార్ట్లో నేను మీకు కలుస్తాను. సో ఇప్పటికి గుడ్ బాయ్.